హాయ్ అండి, అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మేము వినాయక ఈవెంట్ జరుపుకున్నాము ఇంట్లో చాలా సంతోషంగా, ఆనందంగా. ఏంటి ఇవన్నీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు వినాయక చవితికి నేను వేసుకునాల్సిన జ్యువెలర్స్, బ్యాంగిల్స్ అవన్నీ మీకు ప్రతి ఒక్కటి చూపించాలని నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అందుకనే చూపిస్తాను. నేను కట్టుకునే శారీ అండి, చాలా బాగుంది కదా. మా ఆయన కట్టుకునే పంచ ఎంత బాగుందో కదా. ఇప్పుడు నేను వేసుకునే బ్యాంగిల్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను చార్మినార్ దగ్గర కొనుక్కున్నాను. చాలా నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు మా ఆయన. గాజులు అయితే చాలా బాగున్నాయి కదా. నేను ఇప్పుడు వేసుకునే జ్యువెలర్స్ చూడండి, దండలు ఎంత బాగున్నాయో. చూస్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎప్పుడు చూడాలిరా అనిపిస్తుంది కదా. మొత్తం రెడీ అయినాక చూపిస్తాను, చూద్దు రాగండి. నేను దండలైతే 2 వేసుకున్నాను. చాలా హైలైట్గా నా మెడ అయితే చక్కగా అందంగా కనిపించింది. మెడ నిండా వేసుకుంటాక నేను పెట్టుకునే చెవులే చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. నేను పెట్టుకునే రింగ్ ఇంకా బాగుంది. ఈ శారీలో మ్యాచింగ్ పెట్టుకున్నానండి. నేను పెట్టుకునే ముక్కు పుడక ఇప్పుడు చూసేది మీరు. ఎంత చక్కగా ఉంది కదా. ముక్కు పుడకైతే నా ఫేస్కి అయితే చాలా అందంగా అనిపించింది. నేను పెట్టుకునే పాపడి బిళ్ళ మ్యాచింగ్ అనేసి పెట్టుకున్న చక్కగా అనిపించింది నాకు. ఇప్పుడు మా హస్బెండ్ నా కోసం వస్తున్నాడు. ఎందుకు అనుకుంటున్నారా? చూడండి, దబా దబా రెడీ అయ్యి నా కోసం ఎంత స్వీట్గా రెడీ అవుతున్నాడో. మా ఆయనకి పంచ కట్టుకోవడం అంటే చాలా ఇష్టం లేదండి, కానీ నా కోసం సంతోషం కోసం కట్టుకుంటాను. నేను ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలనేసి మా ఆయన నా కోసం అన్నీ చేస్తాడన్నట్టు. తన కోసం నేను రెడీ అయి ఉన్నా. ఎందుకంటే పండగ రోజు తనే పూలు పెట్టాలనేది నాకు చిన్న కోరిక అండి. అందుకనే తన చేతులతోటే నేను పూలు పెట్టించుకున్నాను. ఎంత బాగుంది కదా. మీలో ఎవరైనా ఇలా చేస్తారా? భర్తతో పూలు పెట్టించుకుంటారా? నేనైతే ప్రతి పండగకి మా హస్బెండే నాకు పూలు పెట్టాలండి. తను పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, తనకి నేను చక్కగా నాకైతే వడ్డానం కూడా తనే పెట్టాడు. ఎందుకంటే నాకు వెనక పెట్టుకోవడం రాదు కాబట్టి తనే హెల్ప్ చేస్తాడు నాకు. మనకి చేతులు అందవు కదా, తనే పెట్టాడు. నాకైతే చాలా బాగుంది. మా హస్బెండ్ అయితే నన్ను చూసి చాలా మురుస్తాడండి. నేను చక్కగా రెడీ కావడం, సంతోషంగా ఉండడం తనకి కావాల్సింది ముందు. నేను సంతోషంగా ఉండడం చాలా కోరుకుంటాడు తను. తనకైతే నేనేం చేశాను చూడండి, మంచిగా కుంకుమ తీసుకొని నేను వెండి కుంకుడికి వెళ్ళిపోద్దాం అనుకున్నా, మర్చిపోయాను. తనకైతే నేను మంచిగా కుంకుమ పెట్టాను. ఎందుకంటే తనకి నేను పెడితే చాలా ఇష్టం అన్నట్టు, అందుకని నేనే పెట్టాను కుంకుమ. నేను పెట్టినా లేదో మా హస్బెండ్ నాకు ఒక మంచి ముద్దిచ్చాడండి. కడుపు నిండిపోయింది అనుకోండి. ఈ లోపల నేను చక్కగా బొట్టు పెట్టుకోవాలి అనేసి నేను మంచిగా మెరూన్ కలర్ బొట్టు పెట్టుకున్నానండి. స్టిక్కర్స్ నాకు పడవండి, అందుకే నేను బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటాను. పద్ధతిగా రెడీ అయ్యాను కదా. ఎంత పద్ధతిగా రెడీ అయ్యానో అండి. ఈరోజైతే నేను వినాయక చవితిని ప్రతి పండగకి పద్ధతిగా రెడీ అవుతాను. ఎందుకంటే మనం ఇంట్లో ఆడపిల్ల లక్ష్మీదేవిలాగా కనిపించాలి అనేసి మంచిగా రెడీ అయ్యి చక్కగా ఇద్దరం కలిసి మంచిగా పూజ చేసుకోవాలనేది నా కోరిక. ఈ లోపల మా ఆయన నేను రెడీ అయ్యే లోపల అన్నీ రెడీ చేసి పెట్టాడండి. ఎంత మంచిగా అందరూ మాకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. రమ్య అందరూ. మా హస్బెండ్ అయితే దగ్గరుండి మరి చూస్తున్నాడు కదా. పసుపు కుంకుమ అన్నీ మంచిగా వేస్తున్నాడు. ఇలాంటి భర్త దొరికారంటే చాలా అదృష్టం అనుకోవాలండి నేనైతే. ఈ లోపల నేను చక్కగా చీర కట్టుకొని రూమ్లో నుంచి వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచిగా రెడీ అయినాక నాకైతే తను చూసి చాలా బాగున్నావు అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఈ లోపల ఇద్దరం కలిసి చక్కగా పని ఇద్దరం చేస్తాము. ఎందుకంటే వినాయక చవితి అనే కాదు, మా ఇంట్లో ఏ పండగైనా మేము ఇద్దరం కలిసే చేస్తాము. అప్పుడే మాకు హ్యాపీ అనిపిస్తుంది. పసుపు కుంకుమ కూడా మేము పెట్టాం. ప్రతి ఒక్క చిన్న పనిలో నాకు హెల్ప్ చేసేది నా భర్త సపోర్టే అండి, నిజం చెప్పాలంటే. ఈ వీడియో ఇంత అందంగా రావడానికి కారణం కూడా ఎవరు అనుకుంటున్నారా? చెప్తాను చూడండి లాస్ట్లో, కంగారు పడకండి, ఓకేనా. నేనైతే వినాయకుని తీసుకొస్తానికి వెళ్ళాలి, లోపలికి వెళ్దాం అనేసి అన్నీ రెడీ చేసుకున్నాము. ఈ లోపల గిన్నెలలో తను సడన్గా అక్కడ పెట్టేశాడనేసి ఒక 2 చిన్న బాల్స్ గిన్నెలు తెచ్చుకోవాలనేసి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే తను ఇవన్నీ చూసుకోలేదు, అక్కడ పెట్టేశాడు. ఈ లోపల నేను వెళ్ళేసి చక్కగా పెట్టేశాను. మా హస్బెండ్ ఏదో అచ్చంతలే కలపడానికి తీసుకొస్తున్నాడు అనుకుంటా. నేనైతే 2 గిన్నెలు తీసుకొచ్చేసి దాంట్లో ఒక దాంట్లో పరవన్నం, ఒక దాంట్లో ఏమంటారు ఉండ్రాల పాయసము 2 గిన్నెల్లో పోసేసాను. మంచిగా ఉండ్రాల పాయసం కూడా వినాయకుడికి చాలా ఇష్టం కదా ఉండ్రాల పాయసం. అందుకనే స్పెషల్గా తయారు చేశానండి. ఇంకా వంటలు అన్నీ ఎలా చేశానో కూడా ఒక వీడియోలో పెడతాను. ప్రతి ఒక్కరు చూడండి, నాకు సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. యూట్యూబ్ ఛానల్లో చూసే ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటానండి. నేను దేవుడికి అన్నీ తీసుకొద్దాం అనుకున్నా, కానీ మాకు ఇక్కడ హైదరాబాద్లో ఏమీ దొరకలేదండి. అందుకనే ఒక గరక, కంకి కొన్ని తీసుకొచ్చి పెట్టాను దేవుడికి. మళ్ళీ వచ్చే సంవత్సరం బాగా కలిసి వచ్చి మంచి ఇల్లు కట్టుకుంటే పెడతానులే తండ్రి, మా ఇంట్లో రథం చేసుకోవాలనేది నా కోరిక అనేసి దేవుడికి చెప్పాను. నేను తమలపాకు కూడా
పసుపు రాసి కుంకుమ పెట్టాను. ఎందుకంటే ప్రతి ఆకుకి మనం దేవుడి కాడ పెడుతున్నాం కాబట్టి ఏదైనా మనం మొక్కుకొని పెడితేనే మనకి మంచిగా కలిసొస్తది అనేది నా కోరిక. నాకైతే నేను మొక్కిన ప్రతిసారి నాకు దేవుడు వరమిచ్చుకుంటూ వస్తూనే ఉన్నాడు. అందుకనే నేను దేవుడికి ఎంత చేసినా చాలా తక్కువ చేశాననే ఫీల్ అవుతాను. ఎందుకంటే దేవుడికి మించింది ఏమీ లేదు కదండీ ఈ ప్రపంచంలో. అట్లా నేనైతే చూడండి ప్రతి ఒక్కటి మొక్కుకొని ఎంత మంచిగా పెడుతున్నానో కదా. చాలా అంటే చాలా బాగా పెట్టాను కదా. 5 పెట్టాలనేసి 5 పెట్టేశాను. ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా, అంతా రెడీ అయిపోయింది. గరక చుట్టూరు పెట్టేశాను, పసుపు కుంకుమ వేసాను, అన్నీ వేసాను. నాకైతే రమ్య హెల్ప్ చేస్తుంది పక్క నుండి, అన్నీ అందిస్తూ ఉంది చక్కగా. ఫస్ట్ టైం రమ్య ఎంతగానో పని చేయడం తిట్టాను, ఆడపిల్ల అన్నప్పుడు అన్ని పనులు చేయాలి, అలా పడుకోవద్దు అని. అందుకనే రమ్య చక్కగా అన్ని పనుల్లో హెల్ప్ చేసింది. ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఈ లోపల మేము వినాయకుడిని తీసుకొస్తానికి లోపలికి వెళ్ళామండి. చూద్దాం రండి. చిన్ని వినాయకుడు నాకైతే. ముందు మేము ఫొటోస్ తీసుకోవడమే సరిపోయింది వినాయకుని తీసుకురాగానే. అన్న నువ్వు కూడా ఒకసారి गणेश महाराज के जय बोलो, गणेश महाराज के ఓకే అండి, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను కదా. జై గణేష్ అనుకుంటూ మా ఆయన మేమందరం చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. వినాయక చవితి ఒక పండగలాగా, ఒక మంచి ఈవెంట్ లాగా ఇంట్లో ఇది ఒక పెద్ద పండగలాగా దీన్ని జరుపుకున్నాం మేము. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఆ ఫేస్ అయితే చాలా కళ్ళగా ఉంది. మేమైతే ఇంట్లో ఒక ఈవెంట్గా జరుపుకున్నాము, ఒక పెద్ద పండగలాగా జరుపుకున్నాము. టీవీలో చూసి సంతోషపడ్డాం ఎందుకు అనేసి. మాకు సిద్ధన్న అంటే నేను చెప్పాను కదండి, ఈ వీడియోలు మొత్తం తీసింది మా సిద్ధన్న అండి. చాలా సపోర్ట్ చేశాడు అన్న. నాకైతే ఒక సొంత అన్నున్న ఇంత సపోర్ట్ చేస్తాడో లేదో తెలియదు కానీ, ఎవరు వీడియో తీయాలంటే చాలామంది ఇష్టపడరండి, కసిరించుకుంటూ ఉంటారు. కానీ మా కోసం సిద్ధన్న చాలా ఓపిక చేసుకొని, చెల్ల మంచి వీడియో తీద్దాంరా, హైలైట్గా ఉండాలనేసి, ఒక ఈవెంట్ లాగా ఉండాలనేసి మేమే మంచిగా ఒక ఈవెంట్ లాగా జరుపుకున్నాం. ఒక పెద్దగా జరుపుకున్నామండి, ఒక పండగలాగా. నిజం చెప్పాలంటే అంత హ్యాపీ అనిపించింది మాకైతే. దేవుడికైతే మేము అన్ని నైవేద్యాలు అవన్నీ రెడీ చేసేసి మంచిగా చక్కగా పెట్టేశాము. ఇప్పుడు నైవేద్యానికి ఏమేమి కావాలో ఏమేమి చేశానో అనుకుంటున్నారా? చూద్దండి ఎంత బాగున్నాయో. నేనే కష్టపడి లడ్డు తయారు చేశానండి. ఇటు పూర్ణాలు చేశాను. పెరుగన్నం అంటే దద్దోజనం దేవుడికి చాలా ఇష్టం. పులిహోర, ఉండ్రాల పాయసం, అట్టిపండ్లు, యాపిల్స్, బత్తాయిలు, ఖర్జూరాలు దేవుడికి ఇష్టం అనేసి ఇవన్నీ మేము తయారు చేసి, ఇంకా మర్చిపోయాను గుగ్గిలు కూడా పెట్టాను. మర్చిపోయానండి. కానీ చక్కగా దేవుడికి అన్నీ పెట్టాము. పెట్టి మంచిగా గౌరమ్మని మనం తయారు చేసుకోవాలి కదా. మనం చేయాల్సింది ఏంటంటే వరలక్ష్మి వ్రతానికైనా వినాయక చవితికైనా మనం ముందుగా గౌరమ్మని తయారు చేసుకోవాలి. అప్పుడే మన పూజ ఫలిస్తుంది. గౌరమ్మని తయారు చేసుకోలేదనుకో మనకి పూజ ఫలించదు. మా ఆయనైతే నా కోసం కష్టపడి అత్యంతలు కూడా కలిపేశాడు. నేనైతే ఏం చక్కగా గౌరమ్మకి వాటర్ పోసుకొని మంచిగా రెడీ చేస్తున్నాను చూడండి. నాకైతే గౌరమ్మ చేయడము నేను ఏదో కష్టపడుతున్నా అనుకునేసి నేను మంచి చేయట్లేదని మా హస్బెండ్ నాకు ఎమ్మటే హెల్ప్ చేసి గౌరమ్మని చక్కగా చేశాడు. ఈ లోపల మేము గౌరమ్మని మంచిగా మొక్కుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. అది ఇప్పుడే కదండి, పోయిన సంవత్సరం గౌరమ్మ కూడా మా ఇంట్లో ఉంది. చక్కగా ప్రతిరోజు పూజ చేసుకుంటాం మేము. గౌరమ్మని దేవుడి దగ్గర పెట్టుకొని మనం పడేయకూడదు, చెట్టుకేయకూడదు. దేవుడి దగ్గర ఒక బౌల్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకుంటే మనకి బాగా కలిసి వస్తుందండి. ఆ నమ్మకం నాకుంది. మేమైతే మంచిగా గౌరీ పూజ చేసుకున్నాము. ప్రతి పండక్కి ఇలా గౌరీ పూజ చేసుకోవడం మాకు బాగా అలవాటు. ఇద్దరం కలిసి కూర్చొని చేసుకోవడం మాకే ఈ యొక్క సంతోషం ఇస్తుంది. ఏ భర్త కూడా ఇంత సపోర్ట్ చేయడండి ఈ ప్రపంచంలో నాకు తెలిసిన మట్టికి. కానీ మా ఆయన ప్రతి ఒక్క దాంట్లో నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకి అడిగేపిస్తున్నాడంటే కారణం మా ఆయనేనండి. నిజం చెప్పాలంటే ఈరోజు నేను ఇలా మంచిగా ఎదిగి సినిమా ఫీల్డ్లో ఒక మంచి పేరు తెచ్చుకుంటే కారణం కూడా మా హస్బెండే. ఎవరు ఇంత సపోర్ట్ చేయరు, కానీ తనకి నా మీద చాలా నమ్మకం. నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నాకు ప్రతి ఒక్కటి ఒక కుడి భుజంలాగా, ఒక ఫ్రెండ్గా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నాడంటే మా ఆయనేనండి. ఈ ప్రపంచంలో ఏ భర్త కూడా ఎవరికి ఇంత సపోర్ట్ చేయడండి. కానీ నా భర్త అయితే నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నాడు. ఇలాంటి భర్తని నాకు దేవుడిచ్చినందుకు హ్యాపీ. ఈ లోపల మా అన్నయ్య వచ్చేసాడు కదా, దేవుడిచ్చిన అన్నయ్య అనుకోవాలండి. ఆ అన్నయ్యకి అయితే మంచిగా కంకణం కట్టాము. సిద్ధన్నయ్య ఆయనే. ఓకే అండి. ఈ లోపల
నా వీడియో ఇంత అందంగా వస్తానికి కారణం మా సిద్ధన్నే అండి. చూసారు కదా, సిద్ధన్నకి నేను కంకణం కట్టేటప్పుడు ప్రతి ఒక్కరు చూసారుగా, ఆన్నే అండి ఈ వీడియోకి మొత్తం సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించింది. ఈ వీడియో ఎలా వచ్చిందో కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి నాకు, ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరి సపోర్టు కామెంట్స్ నాకు కావాలి. ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేయండి. ఈ లోపల మేమందరం కలిసి చక్కగా పూజ చేసుకుంటున్నాము. అదే మాంగళ్య పూజ. గౌరమ్మకి ఇలా మనం పూజ చేసుకోవాలి, అప్పుడే మనకి మంచి జరుగుద్ది. నేనైతే మంచిగా మా ఆయన పక్కనే కూర్చొని చక్కగా సంతోషంగా జరుపుకుంటున్నాము ఇద్దరం కలిసి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే అండి, చక్కగా ఇద్దరం గౌరీ పూజ చేసుకుంటున్నాం. భర్త భార్యల పక్కగానే కూర్చొని చక్కగా చేసుకోవాలి. అదైనా ఎయిట్ సైడ్ అనుకున్నా మన కుడి చేయి వైపు మన భర్త కూర్చుంటే మనకి చాలా మంచి జరుగుద్ది. తనకి మనం కుడి భుజంగా భర్త ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తాడనేసి కుడి భుజంలో పక్కనే కూర్చుంటారు. ఏ దేవుళ్ళైనా మనకి చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే నేను ఎవరికైనా తెలియదనేసి చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి ఎవరు. ఇలా భర్త భార్యలు ఇద్దరు కలిసి గౌరీ పూజ చేసుకోవడం వల్ల చక్కగా మనకి కలిసి వస్తుంది. చాలామంది ఇలాంటి పూజలు ఏం చేసుకోకుండా ఇళ్లలో పోయేటప్పుడు ఒకసారి చేస్తారు, కానీ ప్రతి సంవత్సరం మనం ఒక 2-3 సార్లు గౌరీ పూజ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుద్ది. అంతే కదా, ఆస్తి అంతస్తులు అన్ని దేవుడు మనకి అన్నీ ఇచ్చేస్తాడు. ఈ లోపల మా పిట్ట చూసారండి ఎలా ఉరికొచ్చిందో. మేము పూజ చేస్తుంటే ఆ పిట్ట కూడా మా దగ్గరికి వచ్చి పూజ చేసిందండి. అన్ని పిట్టలు ఎగిరిపోయినా ఆ పిట్ట ఒకటి ఎగిరిపోకుండా నా ఫ్యామిలీగా సపోర్ట్ చేసి నా పక్కనే ఉందండి. అంత సపోర్ట్ చేసింది పిట్ట కూడా సహా లాస్ట్కి వస్తాకే. ఈ లోపల పూజ అన్నీ అయిపోయినాయి. మంచిగా దేవుడికి చక్కగా మొక్కుకుంటున్నాము. ఎందుకంటే మనం పూజ చేసిన ఫస్ట్ కాంచి నేను ఒకటే కోరుకున్నాను దేవుని, ఏంటంటే ఈ సంవత్సరం మంచిగా ఇల్లు కట్టాలి దేవుడా అనేసి మొక్కాను. నేను ఇండస్ట్రీలో పైకి రావాలని కూడా మంచిగా మొక్కుకున్నాము. ఈ లోపల మా హస్బెండ్ లేసి కొబ్బరికాయ కొడుతున్నాడు. కొబ్బరికాయ అయితే ఒక్క దెబ్బకే పగిలిపోయింది అనుకోండి, చక్కగా పగిలిపోయింది. మంచిగా వాటర్ అయితే ఫుల్గా వచ్చేసాయి. ఇంట్లో లక్ష్మీదేవి కనుక ఇలా కారుకుంటూ వెళ్ళిపోయినట్టు వచ్చేసింది. మాకైతే మంచిగా లక్ష్మమ్మలాగా గురిసిపోయింది అనుకోండి వాటర్తో పాటు. మొత్తం తడిచింది కదా బ్లౌజు. కొబ్బరికాయ కూడా చక్కగా పగిలింది. దేవుడి దగ్గర మంచిగా పెట్టుకొని మళ్ళీ మంచిగా మొక్కుకున్నాం. మేమైతే వీడియో అయితే సూపర్గా తీస్తున్నాడు అనుకోండి. అన్నయ్య అయితే ఇంత మంచిగా ఎవరు తీయరు నాకు తెలిసిన మట్టికి, కానీ మా అన్నయ్య అయితే నాకు కోసం కష్టపడి మరీ తీశాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా కష్టపడ్డాడు మా అన్నయ్య. అప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో నాకు సపోర్ట్ చేసి అన్నయ్య ఎడిటింగ్ చేసేసి నా యూట్యూబ్ ఛానల్లో పెడతాడు. అంత నమ్మకం నాకుంది. దేవుడిని అయితే అదే కోరుకున్నాను, నా యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ కావాలని ప్రతి ఒక్క విషయం నేను దేవుడు మొక్కుకున్నాను. ఇంకా ఏంటంటే నా ఫ్యామిలీ అందరూ బాగుండాలి, మా అత్తగారి ఫ్యామిలీ కూడా బాగుండాలని కోరుకున్నాను. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు కలిసిన కలవపోయినా కానీ నాకైతే వాళ్ళు కలవాలని లేదండి. ఎందుకంటే నాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి, నాకు ఒకరితో అవసరం లేదు. కానీ వాళ్ళు కూడా బాగుండాలనేసి నేను ఎప్పుడు దేవుని కోరుకుంటానండి. ఎందుకంటే మన అత్త మామ మన అమ్మ నాన్న బాగుంటేనే మనము బాగుంటాం. వాళ్ళు మాట్లాడినా మాట్లాడిపోయినా ప్రతి ఒక్కరు అలాగే కోరుకోవాలండి. అప్పుడే దేవుడు మనని మంచిగా ఆశీర్వదిస్తాడు. నాకు తెలిసిన మట్టుకైతే నేనైతే ఎప్పుడు అలాగే మొక్కుకుంటాను. ఒకప్పుడు అనుకునేదాన్ని మా అత్తగారులు కలవాలి మంచిగా ఉండాలని, కానీ ఇప్పుడు వాళ్ళు కలవద్దని మొక్కుకుంటున్నాను. కానీ వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను ఎప్పటికైనా. ఎందుకంటే ఒకప్పుడు నేను కష్టాలు ఉన్నప్పుడు ఎవరు ఆదుకోలేదు. ఇప్పుడు నేను బాగున్నప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా చుట్టాలేం కాదు. అదొక ఫీలింగ్ ఉంటుంది కదా నాకైతే. ఎవరు కలవపోయినాయి కదా, మా అమ్మ మా నాన్న మా అత్త మామ నా ఫ్యామిలీ నా చుట్టాలందరూ బాగుంటే చాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. దేవుడిని అయితే నేను ప్రతి ఒక్క విషయం మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే నేను నా మనసులో ఉన్న మాట చెప్పాను, అబద్ధం చెప్పలేదు ఇంత మటుకి. మా ఆయనైతే మొక్కేటప్పుడు చూడండి నాకు దగ్గరకు వచ్చి మరీ మొక్కుకుంటున్నాడు. అంత ఇష్టం నేనంటే. ఎంత చక్కగా అనిపిస్తుంది కదా. మా జంట అయితే నాకు మా ఆయన హైట్గా ఉన్నా సరే నాకైతే, నేను హైట్ తక్కువ ఉన్నా కానీ నాకైతే పక్కా మంచిగా సపోర్ట్ చేస్తాడు. నన్నైతే కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే తన సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని. తనైతే నా పక్కన ఉంటే ఎప్పుడూ ఆనందంగా సంతోషంగానే ఉంటాడండి. అంత ఇష్టం తనకి నేనంటే. నేనేంటి కిందికి వంగి మొక్కుతున్నాను అనుకుంటున్నారా? ఏ దేవుడు పూజ చేసినా మనం ఇలాగే మొక్కుకోవాలండి ఇంట్లో. ఎందుకంటే ముక్కు నెలకి రాసుకుంటే మనం చేసిన పాపాలు ఏమని ఉంటే దేవుడు మనకి తొలగిస్తాడు. అయ్యో వాళ్ళు నా కాళ్ళ మీద పడి మరి ముక్కుతో ఇలా రాస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తే పాపాలు తొలగించాలనేసి దేవుడు మనసులో అనుకొని తొలగించేస్తాడండి. ఈ లోపల రమ్య చూసారా, పూలు కొనుక్కొచ్చుకుంటే మేము అందరం పెట్టుకున్నాం. రమ్య పెట్టుకోకుండా దేవుడికి పెట్టింది మంచి మొగుడు రావాలని. నాకు తెలిసిన మట్టుకి తనకి మంచి మొగుడే రావాలని కోరుకుంటాను. ఎందుకంటే చాలా మార్పు వచ్చింది రమ్యలో నాకు తెలిసినంత మట్టికి. చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే మనం ఏ పండగైనా ఏ పూజ అయినా మనస్ఫూర్తిగా జరుపుకుంటామండి. నేనైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాను. ఇన్ని వంటలు చేసినా నాకు ఇంత కూడా కష్టం అనిపించలేదు. దేవుడికి ఇంకా చెయ్యాలి అనిపించింది, అంతే హ్యాపీ అనిపించింది. మేమైతే ప్రతి ఒక్క ప్రసాదాన్ని దేవుడికి అలా ఆరగించడం మాకు బాగా అలవాటు. ఎందుకంటే అలా చేస్తేనే దేవుడు తింటాడు అనేసి ఒక అనుకోవడం. హారగించడం అనేది చెయ్యాలి, ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలి, దేవుడికి హారగించాలి. అప్పుడే మనకి దేవుడికి ప్రసాదం పెట్టినా ఫలిస్తుంది అన్నట్టు. అంతేగాని హారగించకుండా అక్కడ పెట్టి 3 సార్లు ఇలా ఇలా అంటే బాగోదండి. నేనైతే అందుకనే దేవుడికి ప్రతి ఒక్క ప్రసాదాన్ని మంచిగా మొగుడు పిల్లలు ఇద్దరు పట్టుకొని అలా హారగించాలి. అప్పుడే మనకి మంచిగా జరుగుద్ది. మనసులో ఉన్న కోరికలు ఉన్నా కానీ దేవుడు తీరుస్తాడు అనే నమ్మకం నాకు బాగా ఉంటుంది. మేమైతే చక్కగా చేసినాం.
నిజంగా మా ఆయన అయితే అంతసేపు మోకాల మీద కూర్చొని తిప్పుతున్నాడంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే నా మీద ప్రేమతో కాదండి, దేవుడి మీద ప్రేమతోటి, నా మీద ప్రేమతోటి అందరం బాగుండాలి. కానీ మా పిల్లలు ఒక్కరు రాలేదండి, హాస్టల్లో మేడం పంపినందుకని మేమే దగ్గరుండి నలుగురం సిద్ధనతో 5గురం కలిసి పూజలు చేసుకున్నాము. ఇంత మోకాల మీద కూర్చొని ఇలా ప్రతి ఒక్క ప్రసాదం దేవుడికి పెడుతున్నామంటే కారణం ఎవరు తెలుసా? మా సిద్ధన్నే అండి. ఎందుకంటే సిద్ధన్న ఇలాగే చేయాలి చెల్లి అని చెప్పాడు. ఎంతసేపు కూర్చోబెట్టాడు తెలుసా? నాకైతే కాళ్ళు బాగా గుంజినాయి, ఇప్పుడు కూడా గుంజుతున్నాయండి నిజం చెప్పాలంటే. అంత బాగా అలిసిపోయాను నేను సిద్ధన్న వల్ల. ఇలా చేయాలి చెల్లి, అలా చేయాలి, గుంజీలు తీయండి, అది చేయండి, ఇది చేయండి అని ప్రతి ఒక్కటి నాకు దగ్గరుండి మరి సిద్ధన్న చెప్పాడండి. వీడియో ఏం మంచుకొచ్చుడేమో కానీ నాకైతే చాలా కష్టం అనిపించిందండి. చుక్కలు కనిపించాయండి పట్టపగటిలు. మా సిద్ధన్న నాకు చుక్కలు కూడా చూపించాడు అనుకోండి. నేనైతే దేవుడికి కాబట్టి కొంచెం సంతోషంగా ఆనందంగా చేశాను, కడుపులో కొంచెం బాధ పెట్టుకొని. చూడండి మోకాల మీద ఎంతసేపు కూర్చోబెట్టాడు తెలుసా? మమ్మల్ని వీడియో కోసం అందరినీ కూర్చోబెట్టాడు. మామూలుడు కదండి, మా అన్న అయితే టాలెంట్ ఉండాలి దేనికైనా సరే. చాలాసేపు కూర్చొని మరి ఇలా మోకాల మీద కూర్చొని ప్రతి ఒక్క మొక్కుకున్నాం. నేనైతే ఒక 5 నిమిషాలని కూర్చోవచ్చు, దాదాపు నా ఎక్కువ టైంలో కూర్చోవచ్చు నాకు తెలిసిన మట్టుకి. నేనైతే దేవుడికి చాలాసేపు మొక్కుకున్నాను. ఎందుకంటే నా మనసులో చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ తీర్చాలని మొక్కుకున్నాను. అదేం అంత కోరిక ఏంటక్క అనుకుంటున్నారా? నాకు ఒక చిన్న కోరిక అండి, మంచి ఇల్లు కట్టుకోవాలనేది నాకు మంచి కోరిక. మంచిగా కట్టుకోవాలి, కట్టేది ఏదో ఇల్లు వచ్చిన ఇల్లు కాకుండా అనేసి నేను దేవుడిని మోకాళ్ళ మీద కూర్చొని మరి అడుగుతున్నాను. ఈ లోపల మా ఆయన గుంజీలు కూడా తీస్తున్నాడు. మా ఆయన నాకు తెలియకుండా ఏం చేస్తాడో ఏం కాదు చాలాసేపు గుంజీలు తీశాడు. సిద్ధన్న చెప్తా ఉంటే తీ బావా అంటే బావ ఇద్దరు కలిసి మంచిగా తీశారు. సిద్ధన్న చెప్పినట్టు మా ఆయన బాగా విన్నాడు. సరే బావా తీస్తాలే అనేసి తీశాడు గుంజీలు. ఈ లోపల నేను కూడా లేచేసి కొంచెం అలా 3 గుంజీలు తీశాను. ఎందుకంటే మనకు తెలియకుండా పాపాలు ఎన్నో చేస్తుంటాం. మనకేం తెలుసండి గుంజీలు పాపాలు చేశామని మనకు తెలియదు కదా. అందుకనే నేనైతే గుంజీలు తీశాను నిజం చెప్పాలంటే. దేవుడు క్షమిస్తాడు కదా మనం తెలిసి తెలియక ఏదైనా చేస్తే అనేసి నేను గుంజీలు తీసేసి 3 సార్లు తిరిగాను. మా హస్బెండ్ చేస్తుంటే నేను కూడా తను చూసి నేను కూడా ఫాలో అయ్యాను. ఎందుకంటే నాకు చెప్పముందుకే నేను చేయడం బాగా అలవాటు నాకు. తను ఏం చేస్తున్నాడో చూసేసి తన్ని మొత్తం కాఫీ కొట్టేస్తాను నేను ముందే చెప్పాలంటే. చక్కగా గుంజీలు తీశాను. నేనైతే ఏమైనా పాపాలు తెలిసి తెలియక చేస్తే నన్ను క్షమించు దేవుడా అనేసి. కొన్ని మనం తెలిసి చేస్తాము, కానీ మనకి తెలియక చేస్తాము, తెలిసి కొన్ని చేస్తాము. ఎందుకంటే దేవుడు ఉన్నాడుగా క్షమిస్తానికి అనేసి అన్ని దేవుడి మీద భారం వేస్తాం కాబట్టి చెప్తున్నాను. నేనైతే మంచిగా మొక్కుకున్నాను. ఈ లోపల 3 సార్లు కూడా తిరిగాను. ఎందుకంటే మనం భర్తకుడు ఎడం వైపు తిరగాలి అనేసి నాకు సిద్ధన్న చెప్పగానే ఫాలో అయ్యాను, మంచిగా తిరిగాను. ఈ వీడియో చక్కగా ఇంత అందంగా వస్తానికి కారణం మా సిద్ధన్నే అండి. ఎంత బాగా తీశాడంటే అసలుకి నా లైఫ్లో ఈ వీడియో ఫస్ట్ టైం అనుకోవాలండి. అంత చక్కగా సంతోషంగా తీశాను. మమ్మల్ని చూసి ఇంకొక అమ్మాయి కూడా ఫాలో అయ్యి చూడండి గుంజీలు ఎలా తీస్తుందో. ఈ లోపల నేనైతే పూజ అంతా అయిపోయింది కదా, మా హస్బెండ్ ఆశీస్సులు తీసుకోవాలండి. అది మీ అందరికీ తెలుసు కదా. మన భర్త ఆశీస్సులు ఎప్పుడు మనకి సపోర్ట్గా ఉండాలి. తను చల్లగా సంతోషంగా ఉంటే మనం ఎప్పుడు పసుపు కుంకుమతో సంతోషంగా ఆనందంగా ఉంటాం. ఎప్పుడు ఇలాంటి పూజలు ఎన్నెన్నో జరుపుకొని మేమైతే నాకు తెలిసినట్టుకి 80 సంవత్సరాలు బతకాలండి. ఇలాగే ముసలమైనా కానీ పూజ చేసుకొని మా ఆయన కాళ్ళు మొక్కాలనేది నా కోరిక. మీకెవరికైనా ఇలాంటి కోరికలు ఉన్నాయా? నాకైతే అలాంటి కోరికలే ఉన్నాయి నిజం చెప్పాలంటే. ఇద్దరం కలిసి మంచిగా హారతి కూడా ఇచ్చేసాము దేవుడికి. అంతా అయిపోయినాకనే మనం దేవుడికి హారతి ఇవ్వాలి. దేవుడికి నైవేద్యం లాస్ట్లో ఏదో ఒకటి నైవేద్యం అనేది దేవుడికి మనం సమర్పించాలనేసి అక్కడ. ఓకే అండి, ప్రసాదాలన్నీ అయితే దేవుడికి సమర్పించాము మేము. మళ్ళీ కాదు, ఈ లోపల ఒక టిక్ టాక్ చేశాను. ఆ టిక్ టాక్లో మా ఆయనకి మళ్ళీ కాళ్ళు మొక్కాను. టిక్ టాక్ అందంగా రావాలి అనేసి ఒక చిన్న స్మాల్ ఇన్స్టాగ్రామ్ వీడియో చేశామన్నట్టు. ఓకే అండి, పూజ అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే కడుపులో పేగులు కూడా గలగల అని తిరుగుతున్నాయి. 2 అవుతున్నా ఇంత మట్టుకు మేము తెలియలేదు. అందుకనే దేవుడికి చక్కగా మొక్కుకొని పూజ అయిపోగానే తినాలి అనేసుకున్నాము.